స్మితా సబర్వాల్, అమ్రపాలి కాటా తెలంగాణలో ఒకప్పుడు మోస్ట్ పాపులర్ ఐఏఎస్ ఆఫీసర్లు. ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్లు ఒకప్పుడు అధికార యంత్రాంగంలో ఓ క్రేజ్, సోషల్ మీడియాలోనూ యాక్టివ్. ఓ రకంగా చెప్పాలంటే ఐఏఎస్లో సెలబ్రిటీ హోదా అనుభవించారు. పోస్టింగ్ ఎక్కడైనా తమదైన మార్క్, వేగవంతమైన నిర్ణయాలు, డైనమిక్ వర్కింగ్తో ప్రజల్లోనూ మీడియాలోనూ స్మితా సబర్వాల్కి, అమ్రపాలికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. తెలుగు రాష్ట్రాల బ్యూరోక్రసీలో అలాంటి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్లు ఇప్పుడు వివాదాల్లో చిక్కుని చివరికి లూప్ లైన్లో పడిపోయారు. ఏపీకి చెందిన అమ్రపాలి కాటా వరంగల్ కలెక్టర్గా, జీహెచ్ఎంసీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫీల్డ్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. మధ్యలో సెంట్రల్ సర్వీస్కి వెళ్ళినప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అమ్రపాలిని సీఎంఓలోకి తీసుకున్నారు. ఇక స్మితా సబర్వాల్ కేసీఆర్ హయాంలో కీలక అధికారుల్లో ఒకరిగా కొనసాగారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో స్మితాపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ పరువు నష్టం కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్మితాకి న్యాయ సహకారం అందించడం, అందుకు 15 లక్షల రూపాయలు చెల్లించడంపై అప్పట్లో చాలా వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్మిత కొన్నిసార్లు తన స్టేట్మెంట్స్ ద్వారా వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. వికలాంగులపై కామెంట్స్ చేసి పెద్ద గొడవే తెచ్చుకున్నారు. స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు సెంట్రల్ సర్వీస్లో ఉన్నారు. అమ్రపాలి భర్త కూడా ఐపీఎస్ అధికారే. కాటా అమ్రపాలిని ఏపీ క్యాడర్కు కేటాయిస్తే తెలంగాణలో కొనసాగేందుకు ఆమె న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించారు. క్యాట్ నుంచి కోర్టుల వరకు ఈ ఎపిసోడ్ సాగింది. చివరకు కేంద్ర ప్రభుత్వం క్యాడర్ రూల్స్ ప్రకారం ఆమె ఆంధ్రప్రదేశ్ వెళ్ళక తప్పలేదు. తెలంగాణలో కీలక బాధ్యత నిర్వహించినటువంటి అమ్రపాలి ఏపీలో ప్రాధాన్యత లేని పోస్టు కేటాయించారు. తెలంగాణ సీఎంఓలో కీలక పాత్ర పోషించిన అమ్రపాలి ఏపీలో టూరిజం శాఖ ఎండీగా చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. దీంతో ఆమెను జీఐడీకి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. సొంత రాష్ట్రమైన ఏపీలో పనిచేయలేక, ఇష్టమైన తెలంగాణ దక్కక అమ్రపాలి ఇప్పుడు సెంట్రల్ సర్వీస్కి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక స్మితా సబర్వాల్ పరిస్థితి మరోలా ఉంది. కేసీఆర్ హయాంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. సీఎంఓలో సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా కంటే ఓ టీఆర్ఎస్ నేతలా ఆమె వ్యవహరించారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత పాలనా సమీకరణాలు కూడా మారాయి. కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారుల బాధ్యతలను మార్చడంతో స్మితా సబర్వాల్కు తగిన పోస్ట్ దక్కలేదు. కేసీఆర్కి సన్నిహిత అధికారిని అనే ముద్ర పడిపోవడంతో రేవంత్ సర్కార్లో సహజంగానే ఆమెను దూరంగా పెట్టారు. ప్రభుత్వం మారినప్పుడు కొందరు అధికారుల ప్రాధాన్యత పెరగటం, మరికొందరికి తగ్గటం బ్యూరోక్రసీలో కొత్తేమి కాదు. కీలక స్థానాల్లో ఎవరుండాలి, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఓ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన అధికారులు ప్రభుత్వం మారగానే ప్రధాన బాధ్యతలకు దూరం కావటం మాత్రం ప్రతిసారి డిస్కషన్కు దారితీస్తోంది. అమ్రపాలి, స్మితా సబర్వాల్ విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. అమ్రపాలి, స్మితా సబర్వాల్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారి పరిపాలనా శైలిపై విమర్శలు, ప్రశంసలు రెండూ ఉండొచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్న అధికారులు ప్రధాన బాధ్యతలకు దూరం అయిపోతే ఎలా? వారి అనుభవాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాయన్న డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. స్మితా సబర్వాల్ వంటి అధికారులు సమర్థులే అయినప్పటికీ తాము ప్రభుత్వ అధికారులు అనే విషయాన్ని మర్చిపోయి పార్టీ నేతల్లాగా, సీఎం ఇంటి మనుషుల్లాగా వ్యవహరిస్తే అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ సీతారామాంజనేయులు వంటి అధికారులు ప్రభుత్వ పెద్దలతో అంటకాగి వృత్తిలో పతనమయ్యారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. ఇక అమ్రపాలి కాటా వంటి వాళ్ళు మాకు ఫలానా రాష్ట్రం ఇష్టం, ఆ రాష్ట్రంలోనే పనిచేస్తామనటం దారుణమని, కేంద్రం ఐఏఎస్ అధికారులను ఎక్కడికి పంపితే అక్కడ పనిచేయాలని ఆ మాత్రం కనీస స్పృహ లేకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్రపాలి ఎలా ఛాలెంజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆ మహిళా ఐఏఎస్ అధికారులు ఇద్దరూ సొంత ఎజెండాలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారు.